అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ తోడు. రచయిత కొమరవోలు సరోజ గారు. ఇక కథలోకి వెళితే, అమ్మాయి కమల కాస్త అటు బజారుకు వెళ్ళినప్పుడు నా జుట్టుకు రంగు కొనుక్కురా అమ్మా చెప్పింది ఆదిలక్ష్మి. సీరియస్గా ఏదో రాసుకుంటున్న కమలకు చిరాకొచ్చింది. మీ జుట్టుకు రంగెందుకండి? ఈ వయస్సులో మీరు అందంగా యంగుగా కనపడాలనే కోరిక ఎందుకో నాకు అర్థం కావటం లేదు. తల ఎత్తకుండానే జవాబు చెప్పింది కమల. అదేం మాటమ్మా, నాకంటే పెద్దది మీ అమ్మ తలకు రంగు వేసుకోవటంలా నిష్ఠూరంగా అంది ఆదిలక్ష్మి. మా అమ్మతో మీకేం పోటీ? మా అమ్మకు నెలకు బోలెడంత పెన్షన్ వస్తుంది. ఆమె పెద్ద ఆఫీసర్గా రిటైర్ అయ్యింది. చూడు కమల, కోరికలు అందరికీ ఉంటాయి. నేను ఆఫీసర్గా చేసి ఉండకపోవచ్చు, కానీ మీ మామగారు పెద్ద ఆఫీసర్గానే రిటైర్ అయినారు. ఆయన పదవిలో ఉన్నప్పుడు ప్రతి ఫంక్షన్కు నేను వెళ్ళేదాన్ని. గత 30 సంవత్సరాలుగా నేను హెయిర్ డై వేసుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో కొంచెం ఓపిక తగ్గటం వల్ల ఎవరినైనా చెయ్యమంటున్నాను. బాగా ఉందిలేండి. ఇవాళ జుట్టుకు రంగు అంటారు, రేపు ముఖానికి కాస్మెటిక్ సర్జరీ అంటారు. ఇంకా 4 రోజులు పోతే కంపానియన్ అంటూ ఎవరో ఒక మగవాణ్ణి కూడా పట్టుకొచ్చి ఇంట్లో పెడతారేమో సీరియస్గా అంది కమల. సరేలే అమ్మా, ఇన్ని మాటలు ఎందుకు? నీకు ఇష్టం లేదని ఒక్క మాట చెబితే సరిపోతుందిగా. మీ పని వంట చేయటం, పిల్లలకు కావలసిన పనులు చూడటం తప్ప ఇంకోటి కాదని, చెయ్యకూడదని ముందే చెప్పాను కదండి. ఇవాళ ఒక్కరోజు నేను ఇంట్లో ఉండేది. ఆ రోజు కూడా మీరు జుట్టుకు రంగు, వంటికి సెంటు అంటూ నన్ను ఊపిరి తీసుకొనివ్వరా? మౌనంగా తన గదిలోకి వెళ్ళి బెడ్ మీద పడుకొని మరణించిన తన భర్తను తలుచుకొని ఓపిక ఉన్నంతసేపు ఏడ్చింది ఆదిలక్ష్మి. తనకే 4 పిల్లలు పుట్టి ఉంటే ఈ గతి పట్టేది కాదు. భగవంతుణ్ణి ఎంత ప్రార్థించినా తనకు మరో బిడ్డ కలగలేదాయే. ఏం చేస్తుంది తను? కనీసం ఒక్క కూతురుంటే ఎంత బాగుండేది. కోడలు కమల ఎన్ని మాటలు అనగలిగింది? అదే తన బిడ్డ అయితే అంటుందా? తన అక్క కూతురు తల్లికి 2 జడలు వేసి చూసి మురిసిపోతూ ఉంటుంది. దానికి భర్త సహకారం లేదు. అయినా తల్లిని ఎంత ప్రేమగా చూసుకుంటోంది. వద్దురా భగవంతుడా ఈ వృద్ధాప్యం అని ఎంతగానో అనుకుంది. అనుకున్నా అనుకోకపోయినా ప్రకృతి ధర్మం అది. తన భర్త అదృష్టవంతుడు, తొందరగా వెళ్ళిపోయాడు. మంచానా కుంచానా పడకుండా తనకు ఇండియాలో ఎవరూ లేనందువల్ల ఈ కెనడా వచ్చి దిక్కుమాలిన బ్రతుకు బ్రతకాల్సొస్తోంది. ఈ వయస్సులో తనకు మగతోడు కావాలా? ఎంత మాట అంది. తనంటే అసలు లెక్కేలేదు వీళ్ళకి. తనకు వచ్చే ఓల్డేజ్ పెన్షన్ మటుకు కావాలి. పిల్లలిద్దరినీ బేబీ సిట్టింగుకి పంపకుండా డబ్బులు దాచుకుంటున్నారు. ఇండియా వెళ్ళి ఉందామంటే అక్కడ 4 కొడుకు దగ్గరికెళ్ళి ఉండరాదటమ్మా. ఎటుపోయి ఎటొస్తుందో అని ఒకటే గోల. సరే, వచ్చినప్పటి నుంచి స్థిమితం ఉంటేగా. తన కొడుకు ఉదయ్కి ఏమీ పట్టదు. పట్టించుకున్నా అమ్మ కమల చెప్పినట్లు చెయ్యి అంటాడు. వాడు ప్రొద్దున్నే పుట్టాడని తను ముచ్చటగా ఉదయ్నాథ్ అని పేరు పెట్టింది. ఏం లాభం? వాడి మనస్సు నిండా డబ్బు అనే చీకటి ముసురుకొని కళ్ళు కనపడటం లేదు. ఇదిగో ఉదయ్, మీ అమ్మ పద్ధతి నాకేం నచ్చటం లేదు. నేను వద్దంటున్నా వినకుండా నైస్ అండ్ ఈజీ హెయిర్ డై తెప్పించుకుంది. నన్ను డై చేయమని అడిగింది. 2-3 సార్లు అడిగింది. నేను చేయలేనని చెప్పి ఆ మంగళగౌరి చేత చేయించుకుందట. ఆ మంగళగౌరి సామాన్యురాలు కాదు. న్యూస్ పేపర్ కంటే ఎక్కువ ఊరువాడ అందరికీ చాటింపు వేసిందప్పుడే. వాళ్ళ కోడలు ఆవిడకు హెయిర్ డై చేయమంటే చెయ్యలేదట. అందుకే నన్ను అడిగింది పాపం. నేను చేశాను అని చెప్పిందట. నిన్న తెలుగు ఫంక్షన్లో తలెత్తుకోలేకపోయాను చెప్పి ఏడవటం మొదలుపెట్టింది కమల. ముసలావిడకి సరదాగా ఉందేమో, చేయవలసింది నువ్వు. బాగుందండి. ఆవిడకు లేడికి లేచిందే పరుగన్నట్లు తలచుకోగానే కావాలంటుంది. నేను చేసే వరకు ఆగుతుందా ఏమన్నానా? నే చెయ్యకపోతే ఎవరి చేతనో చేయించుకుంటుంది. అసలంత అర్జెంటేమిటి? నిన్నటి ఫంక్షన్కు తలకు రంగేసుకోకపోతే రానివ్వరా? ఓల్డ్ పీపుల్ ప్రాబ్లం అంతా నా తలకు చుట్టుకుంటోంది. నిన్న ఫంక్షన్లో వాళ్ళందరూ తప్పు నాదన్నట్లు మాట్లాడారు. ఇలా అయితే నేను సహించేది లేదు. కావాలంటే మీరు మీ అమ్మగారు ఉండండి. రంగులే వేసుకుంటారో రత్నాలే మింగుతారో తల్లి కొడుకులు ఎవరి తలకు ఎవరు రంగు పులుముతారో
మీ ఇష్టం. రేపే నేను పిల్లల్ని తీసుకొని మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను. ఉదయ్ భార్యను బ్రతిమాలి బుజ్జగించాడు. అప్పటికి ఆ విషయం అంతటితో ఆగిపోయినా ప్రతిరోజు కొత్త కథ సృష్టి అవుతూనే ఉంది. ఫర్ ఏ చేంజ్ ఇవాళ నేను వంట చేస్తే మీ అమ్మగారు మెచ్చుకోలేదనో, ఆవిడకి అన్నీ తన దారిలోనే జరగాలి అనో, మొన్న గెస్టులు వచ్చినప్పుడు ఎక్కువ వండి వేస్ట్ చేసిందనో, పిల్లల బెడ్ మీద పిల్లలకు కథలు చెబుతూ ఆమె కూడా నిద్రపోయిందనో, అన్నీ ఏదో చిలవలు పలవలు అల్లి పూర్వకాలం అత్తగారిలా బిహేవ్ చేస్తూనే ఉంటుంది అని చెప్తుంది. కమలకు అత్తగారు తన దగ్గర ఉండటం ఏమాత్రం ఇష్టం లేదు. కానీ తప్పనిసరి. ఎవరైనా వచ్చినప్పుడు ప్యాంట్లు పంజాబీ డ్రెస్సులు వేసుకొని వాళ్ళ ఎదురుగా రావద్దని ఎన్నిసార్లు చెప్పినా వినదు. తనకు కావలసిన వస్తువులన్నీ ఎవరి చేతనో తెప్పించుకుంటోంది. మనం ఇంటికొచ్చేసరికి ఏమీ తెలియనట్లు ముంగిలా ఉంటుంది అంది. పెన్షన్ అంతా మనమే తీసుకుంటున్నాంగా, డబ్బులెక్కడివి ఆవిడకు? ఆశ్చర్యంగా అడిగాడు ఉదయ్. ఏమో, నాకేం తెలుసు, మీకు మీ అమ్మగారికి ప్రతీదీ రహస్యమేగా, మూతి విరుచుకుంది కమల. రాత్రి 9 గంటల సమయంలో భోజనాలయ్యాక టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు కమల, ఉదయ్. ఆదిలక్ష్మి కిచెన్ సర్దేసి తన రూంలోకి వెళ్ళింది. తన విలువైన వస్తువులు, తన భర్త ఫోటో, సూట్ కేసును, బ్యాగులను సర్దుకుంది. ఇంతలో డోర్ బెల్ మ్రోగింది. ఉదయ్ వెళ్ళి తలుపు తీశాడు. ఆదిలక్ష్మి గారు ఉన్నారా? అడిగాడాయన. ఉన్నారు. మీరు? నేను ఫ్రేష్టుని. నా పేరు పైడయ్య చెప్పాడాయన. రండి కూర్చోండి అని చెప్పి తల్లిని పిలిచాడు. ఆదిలక్ష్మి సామాన్తో పాటు బయటికి వచ్చింది. ఉదయ్, కమల ఇద్దరూ చేష్టలుడిగినట్లు చూస్తూ ఉండిపోయారు. అక్కడ ఏం జరుగుతోందో, ఏం జరగబోతోందో వాళ్ళకు అర్థం కాలేదు. పైడయ్య గారి దర్పం, దర్జా, హుందాతనం వీళ్ళని అవకతవక ప్రశ్నలు వెయ్యనివ్వలేదు. వెళ్ళొస్తాను కమల, ఉదయ్ చెప్పింది ఆదిలక్ష్మి. ఎక్కడికమ్మా ప్రయాణం? ఏమిటిదంతా? ఈయనకు నీకు ఏమిటి సంబంధం? అడిగాడు ఉదయ్. జవాబుగా చిరునవ్వు నవ్వింది ఆదిలక్ష్మి. 65 ఏళ్ల అమ్మ ఇప్పుడు కూడా నవ్వితే ఎంత కలగా ఉందో అనుకున్నాడు ఉదయ్. అత్తగారిని చూసి కొద్దిగా అసూయపడింది కమల. నేను చెబుతాను వినండి చెప్పారు పైడయ్య గారు. మీరా? అడిగారు కమల, ఉదయ్ ఒక్కసారే. అవును నేనే. ఏం చెప్పకూడదా? లేదు చెప్పండి. ఈమె ఈ రోజు నుండి నాతో పాటు ఉంటారు. అందుకు కారణం కేవలం మీ ప్రవర్తనే. పెద్దవాళ్లను ప్రేమించటం నేర్చుకోవాలయ్యా. ఏం మీకేనా కోరికలుండేవి? వయసు మళ్ళిన వాళ్లకు కోరికలుండవు అనుకుంటున్నారేమో. ఈ నిమిషంలో పోయే వాళ్లకు కూడా కోరికలుంటాయి. సాధ్యమైనవి తీర్చడానికే పిల్లలు ప్రయత్నించాలి. పెద్దవాళ్ళు కోరికలు లేని వాళ్ళు, మనసు లేని వాళ్ళు కాదు. వయస్సు శరీరానికి వస్తుంది, హృదయానికి కాదు. మీరు అవుతారు పెద్దవాళ్ళు. ఆ విషయం మర్చిపోకండి. తల్లిని మీలో ఒక మనిషిగా చూడగలగాలి, కానీ పని మనిషిలా కాదు. పని మనుషులు కూడా అనవసరంగా అంటే పడరని మీకు తెలిసే ఉంటుంది. ఏమ్మా, మీ అత్తగారు తలకు రంగు వేసుకొని శుభ్రంగా ఫ్యాషన్గా ఉంటే మీకు పరువు పోతుందా? ఆవిడ పెన్షన్ డబ్బంతా మీరు తీసుకుంటూ ఆవిడకు ఏదైనా కావాలంటే ఎలా కొనుక్కుంటుంది అనుకుంటున్నారు? అప్పటి వరకు మౌనంగా వింటూ ఆయన ప్రశ్నలకు జవాబివ్వని కమల, ఆవిడకెందుకు డబ్బు, ఏం చేసుకుంటుంది అన్నది. అది మీకు అనవసరం. కొడుకులు కోడళ్ళు సరిగ్గా చూడరనే ఈ దేశాల్లో ఈ పద్ధతి పెట్టారు. మీరు దాన్ని కూడా ఇలా ఉపయోగించుకోవటం ఏం బాగాలేదు. మీ ఇద్దరికీ ఉద్యోగాలుండి కూడా అంత దురాశ పనికిరాదు. నా పిల్లలే నయం మీకంటే. మా అమ్మాయికి ఉద్యోగం లేదు, అది భర్త మీద ఆధారపడిన మనిషి. మా అబ్బాయికి ఉద్యోగం లేదు, వాడు భార్య మీద ఆధారపడినవాడు. కానీ వాళ్ళెవరూ నా డబ్బు ముట్టుకోరు. నేనే వాళ్లకు తృణమో పనమో ఇస్తుంటాను. నన్ను వాళ్ళు బాగానే చూసినా నాకు స్వతంత్రంగా ఉండటం అలవాటైనందువలన వాళ్ళ ఇళ్లల్లో ఉండలేకపోయాను. ఆ మధ్య మా మనవరాల్ని బేబీ సిట్ చేశారు ఆదిలక్ష్మి గారు. అప్పుడే వారితో పరిచయం అయ్యింది. నేను ఇళ్లకు వెళ్ళి ఉచితంగా పూజలు చేయించి వస్తుంటాను. 3 తరాల క్రిందట మా వాళ్ళు తెలుగు వాళ్ళే. మా తాతగారి తండ్రి, ఆయన తండ్రి విశాఖపట్నం నుండి మారిషస్కి వచ్చారు. నేను ఇక్కడి స్కూల్లో టీచర్గా చేసేవాణ్ణి. హిందూ మతం పద్ధతుల పట్ల సద్భావం ఉంది కనుక పౌరోహిత్యం నేర్చుకున్నాను. అది ఈ దేశంలో నాకు కాలక్షేపం, మోక్ష సాధన, తృప్తి, ఆనందం కలిగిస్తోంది. కెనడా ఎందుకొచ్చానా అని బాధపడటం లేదు.
ఆదిలక్ష్మి గారు మానసికంగా బాగా కృంగిపోయి ఉన్నారు. వారికి స్వాతంత్ర్యం అవసరం. మరొకరి చెప్పు చేతలలో బందీలుగా ఉండటానికి ఎవరూ ఇష్టపడరు. నాకు మన వాళ్ళంటే ఎనలేని అనురాగం. వీరు నాతో ఉంటే నాకు సంతోషంగా ఉంటుంది చెప్పారు పైడయ్య గారు. దాదాపు తన తండ్రి వయసున్న వ్యక్తితో తల్లి కలిసి ఉండబోవటం ఉదయ్కి నచ్చలేదు. అదే అన్నాడు కూడా. ఆయన నవ్వి చెప్పాడు, నేను నేడో రేపో పోతాననే భావంతో నా కోరికలను చంపుకొని బ్రతకాల్సిన అవసరం నాకు కనపడలేదు. భర్త అనురాగానికి దూరం అయ్యాక నన్ను ఆదరించే మనసున్న మనిషి ఎవరైనా తటస్థపడితే చాలనిపించింది. అందులోనూ మీ ఇద్దరి కాఠిన్యం చవిచూశాక మరింత అనిపించింది. ఏం నాకు కోరికలుండవని ఈ టొరంటో శాసనం ఏదైనా ఉందా? విషయం ఎంత చిన్నదైనా అంకమ్మ జాతర చేస్తావు నువ్వు ప్రతిసారీను. నేనేం మీ బానిసను కాను. నాకొచ్చే ఓల్డేజ్ పెన్షన్తో నేను చక్కగా బ్రతకగలను. మీరేమైనా తికమక చేసి ఆ డబ్బు నాకు రాకుండా చేసినా నేను బ్రతకగలను. నీ ధర్మమా అని నేర్చుకున్నవి బేబీ సిట్టింగు, గ్రాస్ కటింగ్, స్నో షవరింగ్, వాక్యూమింగ్ అన్నీ ఉన్నాయి కదా. ఇందులో ఏ ఒక్కటైనా నాకు గుప్పెడు మెతుకులు పెట్టకపోదు. ఇంతకాలం నీకు ఊడిగం చేశాను కదా. ఖాళీగా ఉన్నప్పుడు పైడయ్య గారితో పాటు పూజలు చేయించడానికి నేను వెళ్తాను. స్కార్బర్లో ఫించు మీదున్న దుర్గా టెంపుల్ వెనుకే మేముండేది. అది 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్. ఇదిగో అడ్రస్సు, టెలిఫోన్ నెంబరు. మీరు రాదలుచుకుంటే ఎప్పుడైనా ఫోన్ చేసి రావచ్చు. పదండి పైడయ్య గారు వెళ్దాం చెప్పింది ఆయన వైపు తిరిగి. ఆయన ఆమె సూట్ కేసు అందుకున్నారు. ఆమె బ్యాగు తీసుకుంది. ఇద్దరూ బయటకు నడిచారు. కారులో కూర్చున్న తర్వాత ఆమె చెప్పింది, పైడయ్య గారు మీ మేలు మరవలేను. నేనిప్పుడు స్వేచ్ఛగా గాలి పీల్చుకోగలను. అనుక్షణం భయంతో నా కొడుకు కోడళ్ళ దగ్గర గడిపిన ఈ 3 సంవత్సరాల జీవితం ఒక పీడకలలా మర్చిపోయేటందుకు ప్రయత్నిస్తాను. వాళ్ళ దగ్గర నేను కన్నీళ్లు పెట్టుకోని రోజంటూ లేదు. ఇంకా నా శేష జీవితాన్ని ప్రశాంతంగా సాధ్యమైనంత ఆనందంగా గడిపేటందుకు ప్రయత్నిస్తాను. మై ప్లెజర్. మీ వంటి ఉత్తములు సంతోషంగా గడపటమే నాకు కావలసింది. లేకపోతే నేను చేయించే పూజలకు అర్థమే లేదు. నేను ఇండియా ఎలా ఉంటుందో ఎరుగను. కానీ ఇండియా గురించి పురాణాలు, చరిత్ర చదివాను. కష్టంలో ఉన్న వారికి వారి ఇచ్చననుసరించి మార్గాన్ని చూపటం, చేయూతనివ్వటం నా ధ్యేయం. మీ విషయంలో ఈ విధంగా జరిగింది. అంతా పరమేశ్వరేచ్ఛ. నా రక్షణలో ఉన్నంతకాలం మీకు ఎలాంటి భయం లేదు. మీకు ఇష్టం లేని పనిని మీరు చేయవద్దు. ఎప్పుడు మీ మనసును కష్టపెట్టిన వారిని కనీసం కొంతకాలం చూడకండి. నా వల్ల మీకు ఎలాంటి కష్టం రాదు. సడన్ బ్రేకుతో కారు ఆగింది. ఇక్కడ ఆపారేం అడిగింది ఆదిలక్ష్మి. ఈ పూట నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు కనుక ఆదిశక్తి అయిన దుర్గామాతను దర్శించండి. మీకు శుభం కలుగుతుంది చెప్పాడు ఆయన. ఆయన ఒక మహనీయుడిలా అనిపించాడు ఆదిలక్ష్మికి. మంచి మనిషి అనుకుంది మనసులో. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.